హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు ఎంతో ఫేమస్ ఒంగోలు స్పెషల్ గంగాళం ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మాకి 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఉప్మా ఒంగోలులో అంత ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఒంగోలు వచ్చినప్పుడు ఈ ఉప్మా తినకుండా వెళ్ళరు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇత్తడి గంగాళంలో చేస్తారు. దీనిలో వాళ్ళు ఒక రకమైన చట్నీ ఇస్తారు. ఆ చట్నీతో ఈ ఉప్మా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఉప్మాకి ఆ చట్నీయే స్పెషల్. మీరు ఈసారి ఒంగోలు వెళ్ళినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మన దగ్గర ఇప్పుడు గంగాళం అంటే అవైలబుల్గా లేదు కాబట్టి నేను దీన్ని ఒక ఇత్తడి పాత్రలో తయారు చేస్తున్నాను. ఎప్పుడైనా మన పూర్వీకులు ఇత్తడి వాటిల్లో వంటలు చేసుకుని చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అందులో వండితే టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా. ఈ ఒంగోలు ఫేమస్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, ఒక చిన్న కప్పుడు వేయించిన పల్లీలు, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు నువ్వులు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని దీనికి పోపు వేసుకుంటే గంగాళం ఉప్మా చట్నీ రెడీ. ఇది ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మాకి తయారు చేసే చట్నీ అన్నమాట. దీన్ని పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో 6 కప్పుల వాటర్ని పక్కన మరిగించుకోవాలి. కప్పున్నర రవ్వకు 6 కప్పుల వాటర్ పక్క స్టవ్ మీద మరిగించుకోవాలి. ఈలోపు ఇటువైపు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ముందుగా ఒక గుప్పెడు జీడిపప్పును వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి 2 ఎండుమిర్చి వేసి బాగా చిటపటామనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇందులో కొంచెం పచ్చిమిర్చి అల్లం ఎక్కువగా వేసుకుంటేనే ఉప్మా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చిని రౌండ్గా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులో పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో పోపు వేరే ఏమీ వేయం, పచ్చిశనగపప్పు కానీ మినప్పప్పు కానీ వేయం. ఓన్లీ ఈ పెసరపప్పుతోనే ఈ ఉప్మా చేసుకుంటాం. పెసరపప్పు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మనం పక్కన మరిగించి ఉంచుకున్న వాటర్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలియబెట్టుకుని ఈ ఉప్పు వాటర్ అంతా ఒకసారి ఇలా కలిసే వరకు కలుపుకుని ఇందులో రవ్వ వేసుకుంటూ ఉండకట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి. కప్పున్నర రవ్వకు నాకు 6 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, కొద్దిగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ నెయ్యి వాసన వస్తూ ఉప్మా తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. చూస్తున్నారుగా, ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మా రెడీ. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో ఈ ఉప్మా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, గంగాళం ఉప్మా ఒంగోలు ఫేమస్ చట్నీ రెడీ. ఈ చట్నీతో ఈ ఉప్మా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ప్రయత్నించి చూడండి. నీళ్లు మనం మరగపెట్టి పోయడం వల్ల పోపు కరకరలాడుతూ మధ్యలో పెసరపప్పు అలా పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసాము. ఈ చట్నీ నంచుకుంటూ ఈ ఉప్మా తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.